బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు సమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహాత్మా జ్యోతిరావు పూలే 196వ జయంతి మహోత్సవం పురస్కరించుకుని కర్నూలు నగరంలోని బిర్లా గేట్ సర్కిల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగరం మేయర్ బివై రామయ్య, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈ మహనీయుల నుంచి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఎటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ మనం చేసే పని చేస్తూ ముందుకెళ్ళాలి। ఏదైనా సమాజంలో అణిచివేత కానీ అప్రెషన్ కానీ ఉంటే ఖచ్చితంగా మనం దానిపై భాగంగా పోరాడవలసి ఉంటుందని, తర్వాత మనం కూడా ముందుకెళ్ళాలి। కంపల్సరీగా ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు। జ్యోతిరావు పూలే గారు ఎంతో పోరాడి ఇండియాలో ఇంపాక్ట్ మహిళలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందంటే జ్యోతిరావు పూలే కాలం నుంచి స్టార్ట్ అయింది। జయంతులు ఎప్పటికీ నిర్వహించుకోవాలి। ఒక పెద్ద మాట్లాడారు, ఈ ప్రోగ్రామ్ అనేది పిల్లలకు రియల్ చెప్పాడు ఆయన। మనకు అందరూ తెలుసు జ్యోతిరావు పూలే అనేది, కానీ చదువుకునే పిల్లలకు తెలియదు కనుక హాస్టల్స్ లో టీచర్స్ కనీసం 5 నిమిషాలు అంబేద్కర్ అంటే ఎవరు, జ్యోతిరావు పూలే అంటే ఎవరు, బాబుజీ కొన్ని మనం చెప్పాలి, చెప్తే పిల్లలకు తెలుస్తుంది కనుక అవేర్నెస్ కూడా క్రియేట్ చేసే మంచి సలహా ఇచ్చారు పెద్దలు। అది మన వల్ల కాదు, టీచర్స్ మీరందరూ కూడా మీ హాస్టల్లో చేస్తే చాలా ప్రమాణం ఉంటుంది కనుక ఈరోజు ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా అడ్మిషన్ నమస్కారం। తీసుకురావడం జరిగింది। ఈసారి కూడా ఖచ్చితంగా 300-600 మంది పాస్ చేసే విధంగా మేము ప్రణాళిక తయారు చేసి ప్రతి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఒక యాక్షన్ ప్లాన్ తయారు ఇచ్చాం సార్। ఆ రకంగా అన్ని హాస్టల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు సార్, ట్విట్టర్ శాఖ సహకారంతో। అలాగే మన జిల్లాలో బోధన పెట్టు హాస్టల్స్ నిర్వహిస్తూ ఉన్నాం సార్। అలాగే గౌరవ మా బీసీ కమిషనర్ యొక్క ఆదేశంతో ఈ సంవత్సరానికి ప్రతి హాస్టల్స్ స్పోర్ట్స్ మెటీరియల్ అందించడానికి ఒక ఇండియన్ పెట్టాము సార్। ఎయిర్పోర్ట్లు జరగలేదు అది ఇది అని అడగడానికి వాళ్ళు మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఉండేది కాదు। సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, డబ్బుల్ని డైరెక్ట్గా తల్లి అకౌంట్లోకి వేస్తే తల్లి ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్ళి కాలేజీలో పే చేస్తాం, మనం డైరెక్ట్గా పే చేస్తాం। అది పే చేయడం వల్ల మనకు కూడా ఆ కాలేజీ మీద మనకు హక్కులు వస్తున్నాయి। నేను డబ్బులు పే చేస్తున్నాను నా చేతితో, ఇక్కడ కాలేజీలు అది లేదు ఇది లేదని అడగటానికి మనకు అన్ని సర్వ హక్కులు మన ద్వారా జరిగేలాగా చేస్తూ ఉండింది। కాబట్టి మనము హాస్టల్స్ విషయంలోకి వెళ్ళిపోయి మనం కొత్త బిల్డింగుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు। మన పిల్లలు మనం డబ్బులు తీసుకొని మనకి ఇష్టమైన చోట ఉండి మంచి పరిస్థితుల్లో చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం। ఇది ప్రభుత్వం వైపు నుంచి। సో మీ అందరి దగ్గర నుంచి వారు ఏంటి, మనము 196 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వము ప్రజలు ఒక మహనీయుడి గురించి తెలుసుకుంటున్నారంటే ఆబ్వియస్గా ఆయన మహనీయుడు, ఆయన చేసినవన్నీ మీరు చెప్పారు చాలామంది। దాని తర్వాత ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏం చేయాలో ఆ సలహాలు కూడా ఇచ్చారు। దాని మీద ప్రభుత్వం వైపు నుంచి మేము చేయగలిగినవన్నీ చేస్తున్నాము చేస్తాము। 1927లో ఇదే రోజు ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిరావు పూలే జన్మించారు పూనాలో, మహారాష్ట్రలో ఉన్నటువంటి పూనాలో। తను పుట్టుకతో అప్పట్లో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో శూద్రుల మాలీ కమ్యూనిటీలో పుట్టడం జరిగింది। అప్పటికే వాళ్ళకు జ్యోతిరావు పూలే వాళ్ళకు కొద్దిగా ల్యాండ్ ఉంది, దాంట్లో ఫ్రూట్స్ పూలు అమ్మే వ్యాపారంలో ఉండేవారు। సో ఆ రోజుల్లో 1827-40 మధ్యలో అప్పట్లో సమాజంలో ఎటువంటి ఆంక్షలు ఉండేవో మనందరికీ చరిత్రలో చదువుకున్నాం, మనందరికీ తెలిసింది। చాలా స్ట్రిక్ట్గా, చాలా అప్రెస్డ్గా ఉన్నటువంటి వ్యవస్థలో భారతదేశంలో ఉమెన్స్ కాలేజ్ పెట్టినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే। అంతేకాకుండా ఒక ఈవెన్ అగ్రవర్ణాల వ్యవస్థలో కూడా ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో వాళ్ళకు కూడా పాజిటివ్గా నిలబడ్డాడు। ముఖ్యంగా అప్పట్లో అగ్రవర్ణాల్లో ఈ విడోస్ అంటే వితంతులకి చాలా కఠినమైన వ్యవస్థ ఉండేది అప్పట్లో। వారి కోసం కూడా సపరేట్ హోమ్ ఎస్టాబ్లిష్ చేసి వితంతులైన తర్వాత అప్పట్లో చాలా మంది
చాలా కఠినంగా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా చాలా సపోర్ట్గా నిలబడడం జరిగింది జ్యోతిబా ఫులే. అంతేకాకుండా సత్యశోధక సమాజ్ అనే ఒక సొసైటీని కూడా స్థాపించాడు జ్యోతిబా ఫులే. సత్యశోధక సమాజ్ పెట్టి ఏవైనా ఆపరేషన్ అంటే కులంలో అయినా ఉండొచ్చు, వ్యవస్థలో ఎటువంటి ఆపరేషన్ అయినా కానీ చాలా ఎదురించి పోరాడి చాలా అందరికీ మార్గం చూపించాడు. రాబోయే రోజుల్లో భారతదేశానికి ఒక మంచి మార్గం చూపించినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిబా ఫులే. సో మీ ఆర్డర్తో నాకేంటి పని? నేను ఓసీలలోనే రిజర్వేషన్లు ఇచ్చి తీర్తానని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. నిన్న మంత్రివర్గంలో 70% రిజర్వేషన్ పాటించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. నిన్న మంత్రివర్గంలో 70% రిజర్వేషన్ పాటించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మన యొక్క రాజ్యం కావాలని, అణగారిన వర్గాల రాజ్యం కావాలని కోరుకునేమో. ఇవాళ మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాలామంది స్టేట్ డైరెక్టర్లు ఉన్నారు. ఇక్కడ స్టేజ్ మీద చాలామంది రాష్ట్ర డైరెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ రకాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, ఎండోమెంట్ కమిటీలలో, మార్కెట్ యార్డ్ కమిటీలలో, స్టేట్ కార్పొరేషన్లలో ఇన్ని రకాల పోస్టులు సృష్టించి ఒక గౌరవప్రదంగా బీసీలంటే ఎక్కడో వెనుకబడిన వాళ్ళ వర్గాలు కాదు, వాళ్ళు కూడా సొసైటీలో గౌరవంగా బతకాలని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టడానికి మా సంఘాల తరఫు నుంచి కృషి చేశాము. భవిష్యత్తులో ఆయనతో పాటు ఆయన భార్య కూడా ఈ దేశంలోండే ఆడపిల్లలకు విద్య చాలా అవసరమనే ఉద్దేశంతోనే ప్రజలలో ఉండేది ఆడవారికి విద్య అవసరం లేదనే ఆనాడు పరిస్థితులు ఉంటే ఈయన జ్యోతిరావు పుల్లే గారు మొట్టమొదటిగా ఆయన భార్యని స్కూల్లో చేర్పించి మొత్తం ఆడపిల్లలకు అందరూ కూడా విద్య అవసరమని మొత్తం అందరు కూడా ఒక స్కూళ్ళు పెట్టి దాన్ని ఎన్ని ఇబ్బందులైనా కూడా స్కూల్ మధ్యాహ్నం క్లోజ్ అయిపోయినా కూడా మళ్ళా పట్టు విడవకుండా స్కూల్ ఏర్పాటు చేసి ఆడపిల్లలకు అందరూ కూడా చాలా వరకు చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంటే మొత్తం మన అందరం కూడా మనం ఈ జయంతి ఉత్సవాలన్నీ కూడా మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆ నాయకులు ఏదైతే ఏ ఆశయాల కోసం పనిచేసినారో ఆశయాల కోసం మనం అందరం కూడా పనిచేయాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే సమాజంలో అట్టడుగునుండారో అటువంటి వారికి మనం ఖచ్చితంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ జయంతి ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అంటే మనం అందరం కూడా వాళ్ళు ఏ ఆశయాలకు పనిచేసినారో ఆశయాలని కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నది బీవై రామయ్య గారు మీకు అంతా చెప్పడం జరిగింది. ఈరోజు మంత్రివర్గ దాంట్లోకైనా కూడా ఎక్కువ పెద్దపీట బీసీలకు అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరుగుతుంది. ఇక మన వాళ్ళు మాట్లాడుతూ బీసీ భవన్ కావాలని చెప్పడం జరిగింది. మాకంటే ముందు మా బీవై రామయ్య మాకు అందరు కూడా ఆర్డర్ ఏం జరిగింది. బహుత్తమాన్ని ఎందుకన్నానంటే భగవంతుడు అందరికీ రక్తం ఎర్రగా ఇచ్చారు, అందరికీ మెదడు ఒకే పరిమాణంలో ఇచ్చారు. మరి మనల్ని ఎందుకు బ్యాక్వర్డ్ క్లాస్ అంటున్నారు? ఏ విధంగా మనం బ్యాక్వర్డ్ క్లాస్ అయ్యాం? మనలో తెలివితేటలు తక్కువ ఉన్నాయా? అవకాశం వస్తే మన ప్రతిభ మనం చూపించలేమా? ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం అని చెప్పి మనకు రిజర్వేషన్స్ వచ్చాయి. బీసీలు కూడా అక్కడక్కడ పైకి వచ్చారు. వారి ప్రతిభను చూపిస్తున్నారు. మన సమాజంలో ప్రతి చోట ప్రతి రంగంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ముందు మన ఆత్మగౌరవం మనం నిలబెట్టుకోవాలంటే ఈ బీసీ అన్న పదాన్ని నిర్వచనం మార్పించేందుకు మనం ప్రయత్నం చేయాలి. నేను అవకాశం కొరకు ఎదురు చూస్తున్నా. పార్లమెంట్లో తప్పకుండా గొంతెత్తి అయ్యే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మేము బహుత్తమ క్లాస్ అని చేయండి అని చెప్పి నేను కోరాలని అనుకుంటున్నాను. ఇది ముందు మన ఆత్మగౌరవానికి సంబంధించింది. ఏ మనిషికైనా కావాల్సింది ముందు ఆత్మగౌరవం, తర్వాత సమానత్వం. ఈ రెండే మనకు లక్ష్యాలు. అయ్యా ప్రపంచంలో ఏ రాజకీయం చేసినా ఏ పోరాటం చేసినా ఒకటే అంతర్లీనంగా ఒకటే సమస్య ఉంటుంది. ఏంటా సమస్య అంటే బలహీనుడికి బలవంతుడికి పోరాటం. మన సమాజంలో బలహీనులు ఎవరు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు. ఎప్పటికి కూడా ఇదే. అమెరికాలో కూడా చూసుకోండి, తెల్లవారికి నల్లవారికి పోరాటం. ఇక్కడ మన కులాల పేరుతో మతాల పేరుతో కొట్లాడుకుంటున్నాం. కానీ అసలైన అంతర్లీన సమస్య ఏంటయ్యా అంటే పేదరికం, తర్వాత ధనవంతుడు. వీళ్ళిద్దరికే పోరాటం ఎప్పుడైనా సరే. మన
దురదృష్టం ఏంటంటే ఈ సమాజంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది. ఉదాహరణకు మన బీసీలోనే 138 కులాలు ఉన్నాయి. అందులో కూడా అణిచివేయబడ్డ కులాలు, వాళ్ళ ప్రాతినిధ్యం లేని రంగాలు, చాలా బాధపడుతున్న వాళ్ళు, అంటరానితనానికి గురవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బీసీలలో కూడా. ఈ మధ్యనే పార్లమెంట్లో నాకు అవకాశం వచ్చినప్పుడు బడుగు బలహీన వర్గాలలో చాలా తక్కువ స్థాయిలో ఉండి చాలా బాధలు పెడుతున్న బుడగ జంగాల వారి గురించి కానివ్వండి, పూసల సంఘం గురించి కానివ్వండి, మాదాసి గురించి కానివ్వండి, బోయల గురించి కానీ నేను ప్రస్తావించాను. అక్కడ నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటయ్యా అంటే, బోయ కులస్తులు వాల్మీకి వారసులు. వాల్మీకి అంటే మన హిందూ మతానికి ఒక నిర్వచనం చెప్పి హిందూ మతంలో శ్లోకమన్న మొట్టమొదటి ప్రక్రియ తీసుకొచ్చింది వాల్మీకి గారు. రామాయణం అందించింది వాల్మీకి గారు. అటువంటి మహత్తరమైన మహాకవి వారి వారసులైన బోయలకు చాలా దుర్భర పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. వారి గురించి నేను పార్లమెంట్లో ప్రస్తావించాను. ఏంటయ్యా నేను కోరినదంటే, ఏజెన్సీ ఏరియాల్లో ఎమ్మెల్యే గారు ఒక్క నిమిషం సార్. ఏదైనా చేస్తే మాటలతో కాదు చేతులతో చూపించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఏదైనా సరే ఈ రోజున గర్వంగా కాళ్ళ దగ్గరేసుకొని తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ నిన్న చూసినారు. 25 మంది మంత్రులలో 11 మంది మంత్రులను బీసీలను చేసినారంటే ఆయన పరిపాలన ఎటువంటిది, ఆయన ఎటువంటి చిత్తశుద్ధి చూపిస్తున్నాడు ఈ వర్గాల పైన. ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద ఎటువంటి ఆశ పెట్టుకున్నాడు, ఎటువంటి అభివృద్ధి చేయాలని చూపిస్తున్నాడు అనే సంగతి మనం అందరం కళ్ళెదురుగా చూస్తున్నాం. కేవలం సంక్షేమం కొరకు, అణగారిన వర్గాల సంక్షేమం కొరకు 1,33,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ ట్రాన్స్ఫర్ గా, ఏ మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, ఏ ఒక్క రూపాయి అవినీతి జరగకుండా పేద బడుగు బలహీన వర్గాల అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయగలిగినాడంటే ఆయన చిత్తశుద్ధి ఏ పార్టీలో గ్రహించాలని సంగతి తెలియజేస్తున్నా. ఇవాళ అభినవ జ్యోతిరావు పూలే ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చేసి చూపించినాడు సంగతి మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఒక అంబేద్కర్ చూపించినటువంటి బాట, ఒక బాబు జగన్జీవరావు గారు చూపించినటువంటి బాట, ఇవాళ ఒక జ్యోతిరావు గారు పూలే చూపించినటువంటి బాట కలగలిపితే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మనకి ఇస్తున్నటువంటి అవకాశాలు ఇవాళ ఎవరు కూడా ఇటువంటి సామాజిక విప్లవం చూస్తామనేటువంటి రోజున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన కళ్ళ చుట్టూనే తీసుకొచ్చినటువంటి రోజు ఈ రోజున. ఎందుకంటే ఏ రిజర్వేషన్ చూసుకున్నా, ఏ పోస్టులు చూసుకున్నా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సుప్రీంకోర్టు అటువంటిదే 50% రిజర్వేషన్ దాటొద్దని ఆర్డర్ వేస్తే, ప్రధానం ఏంటంటే పూలే గారు అంతో ఎంతో కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉండి కూడా సమాజంలో జరుగుతున్న ఆపరేషన్ కానీ, వ్యవస్థలో ఉన్నటువంటి అణచివేతను కానీ చూసి చెల్లించిపోయి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టారు మహాత్మా పూలే గారు. కేవలం ఒక కుల వ్యవస్థనే కాకుండా అప్పట్లో ఉన్నటువంటి ఎనీ అణచివేతని, ఎనీ ఆపరేషన్ని ఎదిరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అప్పుడున్న వ్యవస్థలో ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి మహిళలకి ఎలాంటి అణచివేతకు గురవుతున్నారో చూసి చెల్లించిపోయి చాలా పెద్ద పోరాటాలు చేశారు. ఇన్ఫాక్ట్ మొట్టమొదటిగా తన వైఫ్కి అందరికీ తను ఫస్ట్ చేసి చూపించి నడవాలని చెప్పి తన సొంత భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి, అదేవిధంగా కాలేజ్ కూడా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా.
ఆయన ఏదైతే సిద్ధాంతం అనుకొని విద్యా స్త్రీకి నేర్పాలని ఆ స్పార్క్ అయితే మొదలుపెట్టాడో ఆ రోజుల్లో ఈ రోజు ప్రపంచమంతా మన మహిళా సోదరులు చదువుకొని ఉన్నతమైన పదవులు ఎదుగుతున్నారు. ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, క్రీడలో కానివ్వండి, దీనిలో ప్రతి ఒక్క మహిళలు కూడా చదువు అనేది ఇన్స్పిరేషన్. ఆ రోజు ఆయన కనిపెట్టిన ఇన్నోవేషనే ఈ రోజు మనందరి ద్వారా తీసుకొచ్చింది. ఎందుకంటే మహానుభావుడు ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఘోరం ఉన్నాయి. ఆడపిల్ల పుట్టగానే మన సూదులు చంపేసేవారు, తీసుకెళ్లి బావిలో చెరువులో పడేసేవారు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొని స్త్రీలకు కంప్లీట్ లిటరసీ తీసుకురావాలని ఆయన కష్టపడి తెచ్చిన సిద్ధాంతమే ఈ రోజు మన స్త్రీమూర్తులకు అందరికీ కూడా ఉన్నతమైన శాఖలో కానీ ఉన్నతమైన పదవిలో కానీ తీసుకెళ్తుంది కనుక ఆయనకు ఎన్ని వేల ఏరియాల్లో బోయలను ఎస్టీలుగా గుర్తించారు, కానీ మైదాన ప్రాంతాల్లో బోయలను బీసీలుగా గుర్తిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది. అయినా వాళ్ళు దీని గురించి ఇంతవరకు కూడా చట్టం తీసుకుని రావడం లేదు. దాని గురించి మనం పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ విధంగా పూసల కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్పించాలని చెప్పి, బుడగ జంగాలను ఎస్టీ జాబితాలో చేర్పించాలని చెప్పి ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. సోదరులారా, సోదరిమణులారా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక ప్రస్తావన వలనో లేదో ఒక ఉపన్యాసం వలన మొత్తం మారిపోదు. మనం అనునిత్యం పోరాటం చేస్తూనే ఉండాలి. మీరు పోరాటం చేస్తుంటే మీ వెంట మేము ఉండనే ఉంటాం. మీరు మాకు బలం కావాలి, మేము మీకు అండ కావాలి. అందుకనండి ఒక సీట్లో కూర్చొని ఉంటారు, మనపై ఇక్కడ నిలిపోగానే అయ్యాను కూర్చొని చెప్పి మనకు సీట్ ఇస్తారా ఎవరైనా? అది మానవ సహజం. అన్ని రకాల పథకాలు, నాడు నేడు కార్యక్రమాలు, రకరకాల స్కీమ్స్, స్కాలర్షిప్స్ అన్నీ కలిపితే ఒక్క విద్యార్థిపై జగనన్న గారు 90,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మనం ఒక చిన్న స్కూల్కు, చైతన్య స్కూల్లో ఇంకో కార్పొరేట్ స్కూల్కి పంపిస్తే 30-40,000కి మనకు చదువు దొరుకుతూ ఉంది. కానీ అన్న ప్రైవేట్ స్కూల్ మీద ఆధారపడకూడదు పేదవాళ్ళని చెప్పేసి మనకు ప్రతి విద్యార్థి మీద 90,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. ఇది గ్రహించాలి మనం. సభను ఆశీస్సులై ఉన్న పెద్దలు, ముఖ్యంగా కుల వివక్ష పోరాట సమితి నుంచి వారు మాట్లాడుతూ సమాజంలో కులకులాలుగా విభజించి చూస్తున్నారని చెప్పినారు. ఇక్కడ కుల పెద్దలు కాదు, మహానుభావులు వారందరికీ ఆదర్శమైంది. అన్ని కులాల వాళ్ళు వచ్చారు. ఇక్కడ కులము ప్రసక్తి లేకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో మనం ఒక మహానుభావుని స్మరించుకుంటున్నాం. దానికి ఇచ్చేసిన మీ అందరికీ నా ప్రభుత్వం తరఫున మీకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, చాలామంది వక్తలు చాలా రకాలుగా చెప్పినారు. వారు చెప్పిన దాంట్లో 2 విషయాలు ముఖ్యంగా ప్రతి వారు ఎవరు మాట్లాడినా 2 పాయింట్స్గా మాట్లాడారు. ఒకటి, జ్యోతిబా ఫూలే గారు వారు ఏ విధమైన సొసైటీ నుంచి వచ్చారు, దాంట్లో వారు ఏమేమి అనుభవించారు, దాని ద్వారా ఈ సొసైటీని ఎలా మార్చాలనుకున్నారు అనే దాని మీద ఒకటి చెప్పారు. దాని తర్వాత వారి ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం వైపు నుంచి ఏమేమి కావాలనేది కూడా కొన్ని సూచనలు, సలహాలు చేశారు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాల మీద ఎంత ప్రయారిటీ ఇచ్చి ప్రతి విభాగం నుంచి సంక్షేమాల మీదే మనము ఎక్కువగా ఈ ప్రభుత్వము వారి ఉన్న వనరులు కానివ్వండి, వారికి ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరినీ సంక్షేమం మీద ఎంత ఇదిగా పెడుతున్నారన్నది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాటితో పాటు కొన్ని సూచనలు కూడా చేసినారు ఇక్కడ స్టడీ సర్కిల్ గురించి. అదేవిధంగా కొంతమంది హాస్టల్ గురించి కూడా, కాలేజ్ హాస్టల్స్ గురించి కూడా అవి పర్మనెంట్ బిల్డింగ్స్ లేవని చెప్పారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని కూడా మనము సెంటర్లోకి తీసుకొచ్చి పెడితే బాగుంటుందని చెప్పినారు. సో ఈ మూడింటి విషయంలో ఏంటంటే మనము ఈ స్టడీ సర్కిల్ విషయం మీద ఇమ్మీడియట్గా మేము ప్రభుత్వానికి నివేదికలు ఇస్తాము. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2
సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఏమైనా ఉంటే వారికి సంబంధించి ఎట్లా చేయాలి, వాళ్ళని ఇక్కడికంటే ఇంకా మంచి చోటికి మన ఆంధ్రాలో ఇంకా మంచి స్టడీ సర్కిల్స్ ఉంటే అక్కడికి అవసరమైతే అక్కడికైనా పంపించి వాళ్ళకు స్పెషల్ కోచింగ్ ఇవ్వడంలో ఎటువంటి లోటు లేకుండా చేస్తామని ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కాలేజీ హాస్టల్స్ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు, మనకి పర్మనెంట్ బిల్డింగ్స్ వస్తే బాగుంటాయి అని కొంతమంది సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంత క్రితం మనము మీరు చెప్పింది కరెక్ట్, హాస్టల్ బిల్డింగ్స్లో పిల్లలు వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. వారికి మనం అనుకునే విధంగా ఎలా ఉంటే బాగుంటుందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా బాధపడుతూ ఉండేవారు. అది గమనించే ప్రభుత్వం ఈరోజు జగనన్న వసతి దీవెన కార్యక్రమం కింద మనము డైరెక్ట్గా వారికే మనము అమౌంట్ని ఇస్తున్నాం. వారు ఎక్కడైతే బాగుంటుంది, కొంతమంది ఇంట్లో ఉండి రావచ్చు, కొంతమంది వేరే బంధువుల ఇంట్లో ఎక్కడైనా ఉండండి, వారికి కావాల్సిన వసతికి కావాల్సిన అన్నీ వారు చేసుకుంటే వారికి ఎక్కడైతే కన్వీనియర్గా ఉంటుందో వాళ్ళకి ఇష్టమైన చోట ఉండాలనే ఉద్దేశంతో వారికి మనం వసతి దీవెన కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా దీవెన కింద కూడా ఇంత క్రితము మనం రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కింద మనం కాలేజీకి డైరెక్ట్గా గవర్నమెంట్ డబ్బులు కడుతూ ఉండేది. తల్లిదండ్రులు కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, కాలేజీకి వెళ్ళి మనం డబ్బులు కట్టేసాము, మాకు ఇక్కడ సరిగిన ఏర్పాట్లు జరగలేదు అది ఇది అని అడగడానికి వాళ్ళు మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఉండేది.